నమస్తే అండి. ఈరోజు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా మల్లారెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ఒక పెద్ద ట్రెండ్గా మారింది. ఈరోజు దానికి తోడుగా మంజులరావు గారు హైదరాబాద్లో ఉండి, మల్లారెడ్డి గారు అమెరికాలో ఉండి, మల్లారెడ్డి గారు చెప్పిన మాటల్ని వింటూ ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే తెలంగాణ ప్రజలకు దగ్గర వెళ్తాం, తెలంగాణలో ఉన్న మట్టిలో మాణిక్యాలు ఏ విధంగా బయటకు తీసుకెళ్తాం, కళాకారుల్ని ఏ విధంగా మనం బయటకు తీసుకెళ్తాం, వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతామని మల్లారెడ్డి గారు చెప్పిన విధి విధానాలకి అనుకొని మంజులరావు గారు ఒక సుమారుగా 2 నుంచి 3 నెలలు నిద్ర లేకుండా గడిపిన రోజు నేను చాలా చూడడం జరిగింది. అది రియల్గా అదృష్టం. ఒక ఆడశక్తి లేకుండా ఏం జరగదు. బ్రహ్మదేవుడు అనేది కూడా అమ్మకు పుట్టినవాడే. అలాంటి మల్లారెడ్డి సక్సెస్ వెనుక కూడా ఆ అమ్మ మంజుల ఈరోజు కష్టపడదని నేను అనుకుంటున్నాను. అది అందరికీ తెలుసు. ఇలాంటి మల్లారెడ్డి గారిని కన్న తల్లిదండ్రులు కూడా ఎంతో అద్భుతమైన గొప్ప వ్యక్తులు. వాళ్ళ పాదాలకు నేను నిజంగా శిరస వహిస్తూ వాళ్ళకి నమస్కరిస్తున్నాను. ఇలాంటి మల్లారెడ్డిని ఇంకెంతో మందిని ఈ తెలంగాణ తల్లి తయారు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ జీటీఏ ద్వారా ఎంతో మంది కుటుంబాలకు ఆత్మీయులు దొరికారు, మనుషులు దొరికారు, ఎంతో మందికి ఆత్మీయత దొరికింది. దీని ద్వారా మళ్ళీ కొన్ని సంవత్సరాలు ఆనందంగా గడపడానికి మనుషులు దొరికారు. ఈ జీటీఏ ప్రతి సంవత్సరం ఇలాగే అద్భుతంగా జరిగి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.